ఆయన ఆజ్ఞ గైకుంటే ఆయన మనలో ఉంటాడంట, మనము ఆయన యందు ఉంటామంట. కింద ఏమని చెప్తున్నారు? ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాం. ఆయన ఆత్మ మనకి ఇచ్చిండు. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మని మనకు ఇచ్చారు. ఆయన ఆత్మ ద్వారా మనం తెలుసుకున్నాం. ఆత్మ ప్రతి ఒక్కరికి కూడా చెబుతుంది, నువ్వు ఒకరిని ప్రేమిస్తున్నావా లేదా, ఒకరి పట్ల ఒకరు సమాధానంగా ఉన్నావా లేదా, నువ్వు ఎలా ఉన్నావు అన్నది నీలో ఉన్న ఆత్మ చెబుతూ ఉంటాడు. ఆత్మ చెప్పినప్పుడు ఈ రోజున వినేవారిగా ఉన్నారా? వింటున్నావా? నీ మనస్సాక్షి మాట నువ్వు వింటున్నావా? ఆత్మ మాట వింటున్నావా? దేహమును చంపే వారికి కాకుండా దేహమును ఆత్మను రెండిటిని కలిపి నరకములో పడబోయగల శక్తి గల వానికి భయపడాలని చెబుతున్నారు. ఇప్పుడు ఆత్మ చెప్పినప్పుడు నువ్వు వింటున్నావా? ఇదిగో ఇలా మాట్లాడొద్దు అని నీ హృదయంలో ఆత్మ చెబుతున్నప్పుడు నువ్వు ఆత్మ మాట వింటున్నావా? లేకపోతే ఆత్మను పక్కన పెట్టి పరిశుద్ధాత్మని దుఃఖపరిచి నువ్వు నీ ఇష్టానుసారంగా ఉంటున్నావా? పరిశుద్ధాత్మని దుఃఖపరిస్తే ఏం దొరుకుతుందో తెలుసండి? ఆయన దుఃఖపరచకూడదు, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఆ విషయం చూడండి ఏమని చెప్తున్నారు. మత్తయి గారు రాసిన సువార్త మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు అని చెబుతున్నారు. మరి ఆత్మ మనకు చెబుతున్నప్పుడు నువ్వు ఆత్మ మాట వింటున్నావా? నువ్వు ఆత్మ మాట వింటే ప్రతి ఒక్కరికి కూడా నీ నోరు కంట్రోల్లో ఉంటుంది, నువ్వు క్రమంగా ఉంటావు, నువ్వు మంచిగా ఉంటావు. ఎప్పుడు? ఆత్మ మాట నువ్వు విన్నప్పుడు. తర్వాత ఏమని చెప్తున్నారు చూడండి, మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడే వారికి పాపక్షమాపణ అనేది లేదు అని చెబుతున్నాను. నువ్వు ఆత్మ మాట వినాలి. ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి, ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఇక్కడ ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుణ్ణి పట్ల నువ్వు ఏముంచాలి? ఆయన నమ్ముకోవాలి. తర్వాత ఒకరికొకడు ఏం చేయాలి? ప్రేమించుటయే ఆయన ఆజ్ఞ. ఆయన ఆజ్ఞను నువ్వు పాటిస్తున్నావా? ఈ రోజున నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో, కానీ నీకు వచ్చే ఇబ్బందుల ద్వారా, నీకు వచ్చే ప్రమాదాల ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నా కానీ నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. మనిషి గ్రహించుకోలేకపోతున్నాడు, తెలుసుకోలేకపోతున్నాడు. ఎందుకనంటే ఆత్మ మాట వినట్ల. ఆయన ఆజ్ఞ ఏదనగా ఒకరికొకరు ప్రేమించుకునే విధంగా ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ బైబిల్ గ్రంథం మొత్తం కూడా చెబుతుంది ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలి అని చెబుతుంది. లోక సంబంధమైన ప్రేమ కాదు, దేవుని ప్రేమ కలిగి ఉండాలని చెబుతుంది. ఆ ప్రేమతోనే మనందరినీ యేసుక్రీస్తు ప్రభువారు రక్షించడానికి ఈ లోకానికి వచ్చి సిలువలో మన కోసం ప్రాణం పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఈ రోజున నీకు ఇబ్బందిగా ఉండొచ్చు, బాధగా ఉండొచ్చు, కష్టంగా ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు, కానీ ఒక రోజున నువ్వు ఈ రోజున వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఒక రోజు నువ్వు ఏడ్చే సమయం అనేది వస్తుంది. ఆ రోజున నువ్వు గుండెలు బాదుకొని ఏడ్చినా కానీ నువ్వు వాక్యం అనేది నీకు దొరకదు. వాక్యం వచ్చినప్పుడే నీ హృదయంలో పెట్టుకో. వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, నీకు నెమ్మదిస్తుంది, నిన్ను కాపాడుతుంది. వాక్యం నిన్ను అన్నిటిలో నిన్ను ఏం చేస్తుంది? కాపాడుతుంది. ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటాం. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.